బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శైలజ. సో అందరూ ఈ వీడియో గురించి ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్గా అయితే పెట్టేశాను. కొంచెం టైమే తీసుకున్నాను, బట్ అప్లోడ్ చేసేసాను ఫాస్ట్గానే. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో ఏంటంటే ఇది ఫ్యామిలీ వీడియో కదా, నేను అన్ని వీడియోస్ సార్ట్ చేసుకుని అండ్ కొంతమంది వీడియోలో కనిపించడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. సో అవన్నీ కూడా చూసుకుని నేను ఎడిటింగ్ చేసుకోవడానికి టైం పట్టిందనమాట. సో ఈ డ్రెస్ అయితే బయటనే షాప్ చేశాను అనమాట, ఆన్లైన్లో కాదు. సో అందుకని ఆన్లైన్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఇస్తాను. సో ఇదైతే నేను చెప్పాను కదా ముందు వీడియోలో, నేను మార్నింగే ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. మా గ్యాంగ్ అయితే చెప్పాలంటే చాలా మంది అండి. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ మా మమ్మీ వాళ్ళు మొత్తం 8 మంది, వాళ్ళ పిల్లల మేము 15 మంది. బట్ ఇప్పుడు అందరం కలవకపోయినా కొంతమంది కలిసినా మాకు పెద్ద హడావుడు అనమాట. ఇంకా కబుర్లతోనే మాకు కడుపు నిండిపోతుంది, ఇంక ఏ పనులు కూడా గుర్తు రావు. సో అందుకని మేము ముందుగానే అరేంజ్ చేసేసుకున్నాము. సో ఫైనల్గా అయితే వీక్షణ అయితే కూర్చోపెట్టేసాము భోగిపళ్ళు పోయడానికి. అది ఫస్ట్ స్టార్టింగ్ అంతా బాగానే ఉంది, ఆ భోగిపళ్ళు పోసుకుంటున్నానని చాలా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. నేను మా హస్బెండ్, అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య పోసాము. అప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా చుట్టాలందరూ వచ్చి పోసేసేపటికి మాత్రం ఇంకా ఫుల్ హడావిడి రచ్చ చేసేసింది. ఆ రచ్చ రంబోలా అంతా కూడా మీరు వీడియోలో చూస్తారు. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మేము యాక్చువల్గా ఎవరిని జస్ట్ నార్మల్గా చేసేద్దాం అనుకున్నాము ఇంట్లో వాళ్ళమే అని చెప్పి, కానీ లాస్ట్లో ఇంకా డిసైడ్ అయ్యి అందరినీ పిలుద్దాం. లాస్ట్ ఇయర్ కూడా పిలవలేదని చెప్పి ఇంకా నైట్ టైం డిసైడ్ అయ్యి అందరినీ పిలిచి అరేంజ్ చేసుకునేటప్పటికి ఫుల్ అలసిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం పడుకునిపోయి లేచేటప్పటికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4:30 కల్లా పోసేద్దాం అనుకున్నాము. సో వీక్ష కూడా టైర్డ్ అయిపోయి పడుకునిపోయింది, దాంతోపాటు నేను పడుకునిపోయి లేట్ అయిపోయింది అనమాట. సో 5:30 ఆ టైంకి స్టార్ట్ చేసేసాం మేము. సో దీనికి ఏంటో జనాల్ని చూస్తే భయం అనమాట. క్రౌడ్గా ఉంటే చాలా భయపడుతుంది, ఎందుకో తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి భయం అనమాట. మేబీ స్కూల్కి వెళ్తే ఏమైనా మారుతుందేమో చూడాలి. అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా. సో కొంతమంది ఈజీగా మింగిల్ అయిపోతారు, కొంతమంది కొంచెం టైం తీసుకుంటారు. ఇది కూడా కొంచెం టైం ఇస్తే ఇంకా ఫుల్ వాగుడుగా అనమాట, వాగుతూనే ఉంటుంది. అది అలాగా స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. సో అది చెప్తుంది సిగ్గు కదా. నీ పేరు పాప కదా, నీకు సిగ్గు వచ్చిందా? పేరు లేదు పాప. అయ్యో నీ పేరు లేదా? ఎక్కడ ఇక్కడ మా అందగత్తెలు ఎక్కడ? మా అందగత్తెలు ఎక్కడ చూసారా? మా అందగత్తెలు ఎక్కడ చూసారా? చూసారా ఎక్కడ? ఇక్కడ. నీ పూర్తి పేరు ఏంటి చెప్పమ్మా?
సో, నా చిన్నప్పుడు ఏంటంటే, ఇంకా సంక్రాంతి అంటే అమ్మమ్మ ఇల్లే అనమాట. సో, అమ్మమ్మ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. యాక్చువల్‌గా ఏంటంటే, మా తాతగారి పుట్టినరోజు పండగ రోజునే వచ్చేదనమాట. సో, అందుకని మొత్తం అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం. దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ ఉండేవాళ్ళం. అదేదో వెంకటేష్ మూవీలాగా ఉండేదనమాట. భలే సందడిగా ఉండేది. సో, చాలా రోజుల తర్వాత అలా అనిపించింది నాకైతే. అందరం గ్యాదర్ అవ్వకపోయినా, ఆ సందడైతే నాకు కనిపించింది. సో చిన్న గెట్ టుగెదర్ లాగా భోగి రోజున ఇలా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది ఆ రోజు. ఎంతైనా ఉంటుంది కదండి, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఒకసారి కలిస్తే ఆ హడావిడి, సందడి, ఆ హ్యాపీనెస్సే వేరు. సో అందరికీ అలాగే ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత వీక్ష అయితే ఫుల్ ఏడ్చేసింది, ఎక్కడ తీసేసుకుంటారేమో అని. అసలు వాళ్ళకేమో పాపం ఎత్తుకోవాలి చిన్నపిల్ల అని ఉంది, కానీ ఇదేమో అసలు వెళ్ళదు, కనీసం చూడడం కూడా చూడట్లేదు. నేను మా హస్బెండ్ షిఫ్ట్ల వారీగా రూమ్లో దాన్ని కూర్చోపెట్టుకుని కూర్చున్నాం అనమాట. కొంచెంసేపు మా హస్బెండ్, కొంచెంసేపు నేను, అలా షిఫ్ట్లు మార్చుకున్నాము. ఏదో జాబ్ లాగా దాన్ని రూమ్లో కూర్చోబెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఫుల్ ఏడ్చేస్తోంది చూడండి. దానికి ఏమి చెప్పే ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అడ్డు ముసుగులు పాలు తాగుతున్నారు, చూసేటప్పుడు కళ్ళు తెచ్చుకొని నా దగ్గరేనా ఉన్నావు. సో ఈవిడైతే మా పక్క హౌస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారి హౌస్ అనమాట. సో ఆయన డాటర్ అనమాట. సో మేము అలా కలుస్తూ ఉంటాము. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి మా వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళ ఇంటికి భోగిపల్లికి మేము వెళ్ళి వచ్చిన తర్వాత తను వచ్చారనమాట. సో అది. అండ్ వీళ్ళందరూ మా మావయ్యలు, అత్తలు, పెద్దమ్మలు అందరూ వచ్చారు. మా అమ్మమ్మ పాపం ఒక్కసారి తీసుకుందాం, మా అమ్మమ్మకి మునిమనవరాలన్నమాట. ఒక్కసారి తీసుకుందామంటే అదేమో రావట్లేదు. మా అమ్మమ్మ ఏమో అదేంటి ఏం చెప్తున్నావే అని నన్ను అడుగుతుంది. నేనేం చెప్పలేదు అమ్మమ్మ, నేను వెళ్ళు ముత్తమ్మమ్మ వెళ్ళు అనే చెప్తున్నాను, అది అస్సలు రావట్లేదు అని చెప్తున్నాను. మా అమ్మమ్మకేమో పాపం ఎత్తుకోవాలని. సో అది అలా అయ్యింది. ఫైనల్గా అయితే ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. యాక్చువల్గా అందరూ పండగ కదా, మ్యాక్సిమం అందరూ నైట్ టిఫిన్స్ చేస్తారు. సో టిఫిన్ అయితే వచ్చేసింది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరి గురించి అడిగిందనమాట. ఉన్నప్పుడు వెళ్ళవే అంటే వెళ్ళలేదు, కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతోంది వెళ్ళిపోయారా అని. సో ఫైనల్గా అయితే డే అంతా హ్యాపీగా గడిచింది. సో ఇది ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా రింగ్ చేసేయండి. నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ శైలజ. టేక్ కేర్. బై.